హర హర హరయనరే హరోం హర శివ శివ శివయనరే హరోం హర 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 హరయనరే హరోం హర శివ శివ శివయనరే హరోం హర 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 హరయనరే హరోం హర శివ శివ శివయనరే హరోం హర 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 హరయనరే హరోం హర శివ శివ శివయనరే హరోం హర శిరమున గంగమ్మ అగురితే ఉప్పొంగె భువిపైనే అదుమితే చెడముడి గుడిపైనే చంద్రయ్య కొలువై వెలిగెనట శివయ్య శిరమున గంగమ్మ అవురికే ఉప్పొంగి భూమిపైనే అదుమికే ఎడముడి గుడిపైనే చంద్రయ్య కొలువై వెలిగెనట శివయ్య మిసమిస బుస కొడుతూ కదిలే నీ కంఠహారముగా నగన్న ధగ ధగ ధగమంటూ మెరిసే చేతిలో ధారణగా త్రిశూలం మిసమిస బుస కొడుతూ కదిలే నీ కంఠహారముగా నాగన్న గగ గగ గగమంటూ అమెరిసే చేతిలో ధారణగా త్రిశూలం కరమున ఢమరుకమే రోగే ఢమ ఢమ ఢమయంటూ ఢమాయన దిమిత కదిమితో అధోమని నాట్యమాడే స్వామి కదిమ్మని కరమున ఢమరుకమే అమ్రోగే ఢమ ఢమ ఢమయంటూ ఢమాయని ఆధిమిత కదిమితో అధోమ్మని నాట్యమాడే స్వామి తధిమ్మని కరళము హరించి నిలిపే కంఠస్వరముననే మదించి సురముని జనమంతా సేవించి పదములంటి వేడే హరాయని కరళము హరించి నిలిపే కంఠస్వరముననే మధించి సురముని జనమంతా సేవించి పదములంటి వేడే హరాయని శివ అంటే చాలు శివ అంటే చాలు పుణ్యాలు మనకు వస్తాయి. శివ అంటే చాలు కోరిన వరాలు ఇస్తాడు. ఆ బోలా శంకరుడు హరి మల్లికార్జునుడు. ఇక్కడ మల్లికార్జున శర్మ గారి వేసిన కార్యక్రమం వైభవంగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా రామేశ్వరం నుంచి ఉజ్జయిని నుంచి హిమాలయాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన నాగ సాధువులు వచ్చారు. వారి దీవెనలు వారి మంగళ శాసనాలు ఎప్పుడు అందరికీ ఉండాలని చెప్పేసి శివనామస్మరణ నిత్యం శివనామస్మరణ చేస్తూ ఉంటే శివ అంటే చాలు అంటే పంచభూతాలు సైతం దూరమవుతా అంట. పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆనందమయం అంటారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ విశేషంగా జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగుంటాయి. అంటే 1008 కేజీల చితాభస్మంతో అభిషేకం చేస్తారు. అంటే ఇక్కడున్న సాధువులందరూ కూడా రామేశ్వరం నుంచి ఉజ్జయిని నుంచి హిమాలయం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ పుణ్యస్థలాన్ని పావనం చేస్తారు. అలాగే ఇక్కడ సాయంత్రం కూడా శివ కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణ వేడుక అనంతరం రాగిణి గారి నృత్య ప్రదర్శన, అలాగే లాలినీరి నృత్య ప్రదర్శన, అలాగే ఈ దేవాలయం కూడా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు చేసుకుంది. అంటే బింగి నరేంద్ర గౌడ్ ఇండియా కోఆర్డినేటర్గా, అలాగే స్వర్ణశ్రీ అంటే తెలంగాణకి ఆంధ్రకి కోఆర్డినేటర్గా ఉంది. ఈ మల్లికార్జున శర్మ గారి నిర్వహించిన ఈ కార్యక్రమ విశేషాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పి ఇది రికార్డులు నమోదు చేసుకుంది. వండర్ బుక్
రికార్డ్స్లో ఈ విజయవాడలో అంటే మన విజయవాడలో కృష్ణమ్మ నది ఒడ్డున ఉన్న ఈ విజయవాడలో ఉన్న ఈ శివగిరి ఆలయం కూడా వండర్ బుక్ రికార్డ్స్ చోటు చేసుకుంది. మరి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా మీకు అందరికీ బాగా నచ్చుతాయి. అలాగే కార్యక్రమాలన్నీ కూడా బాగుంటాయి. శివనామస్మరణం చేస్తూ శివకళ్యాణం జరిపిస్తూ చితాభస్మంతో అభిషేకం చేస్తూ అక్కడ హిమాలయాల నుంచి వచ్చిన స్వాములందరూ కూడా నాగసాధులందరూ కూడా అభిషేకం చేస్తారు. అలాగే లింగోద్భవ కాలం వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి మీకోసం మేము వచ్చాం, మరి మా కోసం మీరు వస్తారా? శ్రీశైల శిఖర దర్శనం సమస్త పాపహరణం జన్మరాహిత్యం అని వేదోక్తి గదరా శ్రీ మల్లికార్జున భ్రమరాంబ దివ్య క్షేత్రం దర్శించి మోక్షమే పొందండి భక్తులారా. అదిగో అదిగో శ్రీశైలం శివ భక్తులకు అది కైలాసం. 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 మోక్షమునసగే శ్రీశైలం శివ సన్నిధి చేర్చును శ్రీశైలం. మోక్షమునసగే శ్రీశైలం శివ సన్నిధి చేర్చును శ్రీశైలం. ఓం హర ఓం హర ఓం హర ఓం హర ఓం. అదిగో అదిగో శ్రీశైలం శివ భక్తులకు అది కైలాసం. అదిగో అదిగో శ్రీశైలం శివ భక్తులకు అది ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయ కామం దధానం బలివర్ధయానాం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠే స్తోత్రరత్నం త్విహ ప్రాప్య రత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి. ఓంకార ప్రియుడైన పరమేశ్వరుడు సాంబ సదాశివ స్తోత్రానికి పరవశుడే భక్తులను తన సన్నిధికి చేర్చుకుంటాడు. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృతాశ్రిత రక్షకాత్మానంద మహేశ శివ ఆనందామృతాశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాద్రి ప్రియ సుందర రూప సురేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ పరేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత పాద శివ ఈశ పరేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఊర్జిత దానవ నాశ పరాత్పరాజిత పాప వినాశ శివ ఊర్జిత దానవ నాశ పరాత్పర ఆజిత పాప వినాశ శివ ఋగ్వేద శృతి మౌళి విభూషణ రవిచంద్రాగ్ని త్రినేత్ర శివ ఋగ్వేద శృతి మౌళి విభూషణ రవిచంద్రాగ్ని త్రినేత్ర శివ రూపమనాది ప్రపంచ విలక్షణ తాప నివారణ తత్వ శివ రూపమనాది ప్రపంచ విలక్షణ తాప నివారణ తత్వ శివ లింగ స్వరూప స్వర్ణ బుధ ప్రియ మంగళమూర్తి మహేశ శివ లింగ స్వరూప సర్వబుధ ప్రియ మంగళమూర్తి మహేశ శివ లూతాధీశ్వర రూప ప్రియ శివ వేదాంత ప్రియ వేద్య శివ ఏకానేక స్వరూప విశ్వేశ్వర యోగి హృది ప్రియ వాస శివ ఏకానే
महेश्वर योगी हृदि प्रियवास शिवा ऐश्वर्याश्रय चिन्मय चिद्घनाच्युतानन्द महेश शिवा ऐश्वर्याश्रय चिन्मय चिद्घनाच्युतानन्द महेश शिवा ओंकार प्रिय उरग विभूषण ह्रीङ्कारादि महेश शिवा ओंकार प्रिय उरग विभूषण ह्रीङ्कारादि महेश शिवा औरसलालित अन्तकनाशक गौरी समेत गिरीश शिवा औरसलालित अन्तकनाशक गौरी समेत गिरीश शिवा अंबरवास चिदंबर नायक तुम्बुर नारद सेव्य शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा
శంకర శుభకర శ్రీహర బ్రోవరా ఓం హర శంకర శుభకర శ్రీహర బ్రోవరా మంచుకొండ వెలసిన మహదేవ మౌని వందిత ఎంతకుండ మా తప్పులు నందినెక్కి తరలిరా ఓం హర శంకర శుభకర శ్రీహర బ్రోవరా ఓంకారము నీవేరా ఈశ్వరా సృష్టి స్థితి లయకారా ఈశ్వరా మదనుని మద సంహారా ఈశ్వరా మా మదమణ చగరారా ఈశ్వరా ప్రమద గణము వెంటరాగ ఢమరుకు మ్రోగించుతూ ఓం హర శంకర శుభకర శ్రీహర బ్రోవరా దక్షుని యజ్ఞము గూల్చి ఈశ్వరా దాక్షాయణి చేదాల్చి ఈశ్వరా మోక్షము నొసగర పిలిచి ఈశ్వరా మా మొరలే ఆలించి ఈశ్వరా కరళ కంఠుడంటూ నిన్ను జనములు సేవించరా ఓం హర శంకర శుభకర శ్రీహర బ్రోవరా పులి చర్మమును ధరించి ఈశ్వరా నాగాభరణము దాల్చి ఈశ్వరా నెలవంకను సిగనుంచి ఈశ్వరా సగమును గౌరికి పంచి ఈశ్వరా అంతయు నీవైన వాడ అవనికి దయచేయరా ఓం హర శంకర శుభకర శ్రీహర బ్రోవరా మంచుకొండ వెలసిన మహదేవ మౌని వందిత ఓకే అన్న మొఘల్ రాజ్యంలో పర్వదిన వేడుకలు విజయవాడలో అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రత్యేకంగా మొఘల్ రాజపురంలో ఏం చేసి ఉన్న శివగిరిపై ఏం చేసి ఉన్న పరమేశ్వరి ప్రత్యేక క్షేత్రంలో ఈ శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మనం చూస్తున్న విజువల్స్లో ప్రత్యేకంగా ప్రతిష్ఠించిన మహాశివలింగాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ప్రత్యేకంగా మహాశివరాత్రి అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ శివగిరి పైన ఎక్కువగా పూజలు జరుగుతుంటాయి. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రముఖ న్యాయవాది మల్లికార్జున శర్మ ఈ శివలింగాన్ని శివగిరి పైన ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం, ఆ తర్వాత భక్తులకు అన్నప్రసాదన ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మనతో మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తున్న ప్రత్యేకంగా ఈ శివగిరి స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఎటువంటి పూజలు జరుగుతాయి? ఇక్కడ 36 అడుగుల ఎత్తుగల పంచముఖ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది 5వ శివరాత్రి. ఈ శివలింగం చుట్టూ 12 జ్యోతిర్లింగులు, శ్రీచక్రాకారంలో అష్టాశక్తి పీఠములు కలిగిన ఏకైక క్షేత్రం. భారతదేశం మొత్తం దర్శించదగిన అష్టాశక్తి పీఠాలు 12 జ్యోతిర్లింగాలు ఒకే క్షేత్రంలో నిర్మాణం చేయబడింది. శక్తి లేకపోతే శివం లేదు, శివం లేకపోతే శక్తి లేదు అనే ఉద్దేశంతో దీన్ని నా స్వయం ఖర్చుతో ఇదంతా నిర్మాణం చేయడం జరిగింది. 100 రోజుల్లో ఈ నిర్మాణం అంతా పూర్తి చేయడం జరిగింది. ఈ
ఈ రీసెంట్గా ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా నమోదైంది. ఈ రోజున ఆ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు వారు వచ్చి ఆ రికార్డును అందజేస్తున్నారు అని తెలియజేస్తున్నాం. దీనికి ఈ కార్యక్రమానికి ఈ చితాభస్మాభిషేకం జరుగుతుంది సాయంత్రం 6 to 7 మధ్యలో. దీనికోసం నాగసాధువులు హిమాలయాల నుంచి, తర్వాత ఉజ్జయిని నుంచి, తర్వాత ఓంకారేశ్వర్ నుంచి, రామేశ్వరం నుంచి వచ్చున్నారు. ఆ చితాభస్మాభిషేకంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాను. అది ప్రత్యేకంగా वहाँ बड़ा बड़ा भगवान का वास होता है, इससे बड़ा दुनिया में और कोई नहीं है. इसमें शादी हो या ब्याह हो या बाबा वही क्या बात कर लिया. सबसे बड़ा महादेव का भोलेनाथ का दिन है आज. ఇది ప్రత్యేక మహాశివరాత్రి